హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరో న్యూ అప్డేట్తో మేము ముందుకు వచ్చేసాను. మరి అదేంటంటే ఏపీ ఈఏపీ సెట్ 2026 వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి. కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియట్ ఎంపీసీ చదివి తర్వాత ఈఏపీ సెట్ అంటే ఎంసెట్ ఎగ్జామ్ రాసి ఉన్నారో వారికి సంబంధించండి. కాబట్టి మీకు కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది విడుదలైంది. కాబట్టి ఇదే వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు క్లియర్గా ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్గా డేట్స్, షెడ్యూల్ అన్నీ కూడా చూపిస్తాను. కాబట్టి దీనికి సర్టిఫికేట్స్ ఏం కావాలి, ఫీజు ఎంత పే చేయాలి, హెల్ప్ లైన్ సెంటర్స్ ఎక్కడ, మరియు కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, ఏ కాలేజీలో ఎంత కట్ ఆఫ్ ర్యాంక్ అనేది చివరగా ఉంది అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను అనమాట. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, ముందుగా చిన్న రిక్వెస్ట్, మీరు కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఎందుకంటే మీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా యూట్యూబ్ నా యొక్క వీడియో రికమెండ్ చేస్తుంది. అనేక మందికి నా యొక్క వీడియో నా యొక్క ఛానల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. మరియు ఈ యొక్క అప్లికేషన్ మీకు ఆన్లైన్లో చేసి పెట్టాలంటే మేము రెడీగా ఉన్నామండి. మీరు కనుక కాకినాడ పరిసర ప్రాంతాల వారు అయితే డైరెక్ట్గా మా షాప్కి వచ్చి ఆన్లైన్ చేయించుకోవచ్చు. లేదా మీకు డైరెక్ట్గా ఏ ఊరు వారైనా, ఏ జిల్లా వారైనా, ఎక్కడ వారైనా మీరు డైరెక్ట్గా ఆన్లైన్ చేసుకోవాలదలుచుకుంటే స్క్రీన్ మీద నా యొక్క నెంబర్ డిస్ప్లే చేస్తాం. దానికి కనుక సంప్రదించినట్లయితే మీకు వెంటనే రిప్లై ఇచ్చి దీనికి ప్రాసెస్ ఏంటి, ఫీజు ఎంత పే చేయాలి, ఇలాంటి పూర్తి సమాచారం కూడా మీకు వెంటనే త్రూ వాట్సాప్ ద్వారా మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు డౌట్స్ ఉంటే నేరుగా నాకు కాల్ చేయొచ్చు. ఫ్రెండ్స్, గమనించండి. కాబట్టి మీకు క్లియర్గా నోటిఫికేషన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఏపీ సెట్ 2026 కేవలం ఇది ఎంపీసీ స్ట్రీమ్ వారికి మాత్రమే. ఎవరైతే బైపీసీ చదివారో వారికి విడిగా కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుందండి. ఇది కేవలం ఎంపీసీ వారికి మాత్రమే. కాబట్టి మీకు మెయిన్గా డేట్స్ కూడా చెప్తాను చూడండి. అంతకుముందుగా ఎవరైతే ఇంటర్మీడియట్ ఒకేషనల్లో చదివి ఉన్నారో వారు ఖచ్చితంగా బ్రిడ్జ్ కోర్స్లో ఖచ్చితంగా మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కంప్లీట్ చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి వారు ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి మీకు అప్లికేషన్ అనేది 20th జూలై నుంచి స్టార్ట్ కాబోతుంది. ఎప్పటిదాకా అవకాశం ఉందంటే 29th జూలై వరకు కూడా అవకాశం ఉంది. ఇది ఫీ పేమెంట్కి, రిజిస్ట్రేషన్కి. అలాగే మీరు ఫీ పేమెంట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వెరిఫికేషన్కి అయితే 22nd నుంచి 31st వరకు కూడా మీకు ఆటోమేటిక్గా ఆన్లైన్లో వెరిఫికేషన్ అయిపోతుందని మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. కాబట్టి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి 25th జూలై నుంచి 31st జూలై వరకు కూడా వెబ్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ కాబోతున్నాయి. కాబట్టి గమనించండి. ఆ తర్వాత ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఫైనల్గా మార్చుకోవాలంటే ఆగస్ట్ 1st మార్చుకోవచ్చు. మరియు సీట్ అలాట్మెంట్ అనేది మీకు ఆగస్ట్ 8th కూడా రిలీజ్ కాబోతుంది. ఏ డేస్ మారకుండా జరిగితే, ఇన్ కేస్ మారితే కొంచెం మీకు షెడ్యూల్ మళ్ళీ మారే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు మీరు వెబ్సైట్ అనేది ఫాలో అవుతూ ఉండాలి. అలాగే సెల్ఫ్ జాయినింగ్ రిపోర్టింగ్ కూడా మీకు 7th ఆగస్ట్ నుంచి 13th ఆగస్ట్ వరకు ఉండబోతుంది అన్నమాట. కాబట్టి అలాగే మీకు కాలేజ్ ఓపెనింగ్ అటెండింగ్ కూడా 10th ఆగస్ట్ను కూడా ఓపెన్ కాబోతుంది. ఇది మెయిన్ షెడ్యూల్ మాట, గమనించండి. అలాగే అప్లికేషన్కి ముఖ్యంగా ఏమేమి కావాలో చెప్తాను చూడండి. మినిమం డేటా అండ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ ఏపీ సెట్ అడ్మిషన్ ప్రాసెస్. కాబట్టి జనరల్గా అందరికీ అవసరం ఏంటంటే ఎంసెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, 10th మార్క్ లిస్ట్, ఇంటర్ మార్క్ లిస్ట్, ఒకేషనల్ అయితే బ్రిడ్జ్ కోర్స్ కంపల్సరీగా ఉండాలండి. దాంతోపాటుగా 6th ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి. మరియు క్యాస్ట్ సర్టిఫికెట్. క్యాస్ట్ అనేది ఓసీ వారికి అవసరం లేదు. మిగతా బీసీ వారు కానీ, ఎస్సీ వారు కానీ, ఎస్టీ వారు కానీ, ఓసీ వారు అయితే కంపల్సరీగా కంపల్సరీ అంటే మీకు అవసరం నీడ్ ఉందనుకుంటే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ అయితే మీ లేటెస్ట్గా ఖచ్చితంగా వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ 26-27 సర్టిఫికేట్ మాత్రమే ఉండాలి. అది మాత్రమే పనిచేస్తుంది. ఇన్ కేస్ మీకు ఇదే కొత్తది లేకపోతే వెంటనే అప్లై చేసుకోండి, టైం తక్కువ ఉంది కాబట్టి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే 2023 తర్వాత ఎప్పుడైనా పర్లేదండి. లేటెస్ట్గా 3 yearsది ఎప్పుడైనా పనిచేస్తుంది. కాబట్టి ఇవి మెయిన్గా. అలాగే కొన్ని స్పెషల్ కేటగిరీస్ ఉంటాయి, లైక్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, క్యాప్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన పిల్లలు కానీ, లేదా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కానీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ కానీ, ముఖ్యంగా ఎన్సీసీ. ఎన్సీసీలో మీకు సర్టిఫికేట్ ఏ ఉన్నా, బి ఉన్నా, సి ఉన్నా, ఇలా మీకు స్పెషల్ రిజర్వేషన్ ఏమున్నా కూడా దానికి విడిగా మీకు ఈ యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానికి వెరిఫికేషన్ అయితే వేరేగా ఉంటుంది, అది కూడా చూపిస్తాను చూడండి మీకు. కాబట్టి ఖచ్చితంగా దీనికి ఎలిజిబిలిటీ అంటే ఇంటర్ కంప్లీట్ అయి ఉండాలి, మంచి పర్సంటేజ్తో పాస్ అయితే సరిపోతుంది. కాబట్టి మంచి ర్యాంక్, ఎంసెట్లో ర్యాంక్ వస్తే ఎలిజిబుల్లే. కాబట్టి
దీనికి ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. అంతకుముందుగా మీకు వెబ్సైట్ కూడా చూపిస్తాను చూడండి. ఇదే లింక్లో మీరు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క లింక్ ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా నేను యాడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు కొన్ని కేసెస్ చూపిస్తున్నాను చూడండి. మరి ఎవరు హెల్ప్లైన్ సెంటర్కి వెళ్ళాలి, ఎవరు వెళ్ళనవసరం లేదు. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా ఆన్లైనే కాబట్టి, కానీ కొంతమందికి ఖచ్చితంగా వెళ్ళే అవసరం రావచ్చు. ఎందుకంటే మీకు చూపిస్తాను చూడండి. కేస్ 1లో ఏమైంది, క్యాండిడేట్స్ హూజ్ సర్టిఫికేట్స్ ఆర్ వెరిఫైడ్ ఆన్లైన్ అండ్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ బట్ నో చేంజెస్ రిక్వైర్డ్ ఇన్ ద డేటా. కాబట్టి మీరు అప్లై చేసుకున్నారు, ఆల్రెడీ మీకు అక్కడ స్టేటస్ కూడా ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వచ్చింది, మీకు చేంజెస్ కూడా ఏమవసరం లేదు. అలాంటి వారు అయితే మీరు ఎక్కడికి కూడా వెళ్ళనవసరం లేదు. నీడ్ నాట్ టు గో టు హెల్ప్లైన్ సెంటర్. కాబట్టి మీకు చేంజెస్ ఏం లేకపోతే వెళ్ళనవసరం లేదండి. కాకపోతే మరియు ఒకవేళ బట్ ఇఫ్ చేంజెస్ రిక్వైర్డ్ ఇన్ ద డేటా, ఇన్ కేస్ మీకు ఆన్లైన్ తర్వాత ఏమైనా చేంజెస్ ఉన్నాయి, మిస్టేక్స్ ఏవి పడ్డాయి అని అనిపిస్తే ఖచ్చితంగా మీరు హెల్ప్లైన్ సెంటర్కి అప్రోచ్ నియర్ బై హెల్ప్లైన్ సెంటర్. హెల్ప్లైన్ సెంటర్ అంటే ఏదో కాదండి, డైరెక్ట్గా మీ డిస్టిక్ లేదా మీ యొక్క ఊర్లో దగ్గరలో ఉన్న జేఎన్టీయూ లేదా డిప్లొమా కాలేజ్ దగ్గరికి వెళ్తే వారు మీకు ఆన్లైన్లో యొక్క వెరిఫికేషన్ చేస్తారన్నమాట. గమనించండి. అలాగే ఇన్ కేస్ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత నాట్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వస్తే మాత్రం వాళ్ళు కూడా ఖచ్చితంగా అనేది అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. వెరిఫికేషన్కి వెళ్ళాలి, అప్పుడు తర్వాతే మీకు నెక్స్ట్ ఆప్షన్స్ అని ఓపెన్ అవుతాయి. అయితే అందరికీ ఆన్లైనే, కానీ కొంతమందికి అంటే లైక్ ఇందాక చెప్పినట్టుగా స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా కూడా మరి మీకు నోట్ చూపిస్తాను చూడండి. ఈజ్ నాట్ డన్ ఆన్లైన్, వారికి ఆన్లైన్లో వెరిఫికేషన్ అవ్వదండి, ఫిజికల్గా అటెండ్ అవ్వాలి. ఫిజికల్గా అటెండ్ అయ్యి మీ సర్టిఫికేట్స్ చూపించాలన్నమాట. మీ సర్టిఫికేట్స్తో పాటు 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎక్కడ అంటే అది గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ నియర్ బెంజ్ సర్కిల్, కృష్ణా డిస్టిక్. అక్కడ మాత్రమే వెళ్ళి ఖచ్చితంగా మీరు వెరిఫికేషన్ చేయించుకోవాలి. మీరు చాలామంది అనుకోవచ్చు మాకు చాలా దూరం ఉంది ఏమి వెళ్తామని అనుకుంటారు. ఒకవేళ అలా అనుకోవద్దండి, ఎందుకంటే మీకు ఈ స్పెషల్ రిజర్వేషన్ అనేది మీకు చాలా ప్లస్ అవుతుంది ఆప్షన్స్లో. కాబట్టి మిగతా వారికంటే మీకు ముందుండే ప్రిఫరెన్స్ కొంచెం ముందుగా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు అది ప్లస్ పాయింట్. కాబట్టి మీకు కానీ ఆ సర్టిఫికేట్స్ ఉంటే వెంటనే కూడా వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. మీరు ఏ డేట్ అయినా వెళ్ళొచ్చండి. కాబట్టి డేట్ కూడా చెప్తాను చూడండి, మీకు ఏ ర్యాంక్ వారికి ఏ డేట్ని వెళ్ళాలి. ఇది కేవలం స్పెషల్ కేటగిరీ వారికి మాత్రమే. మిగతా వారు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, మీకు ఏ డౌట్ ఉన్నా వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేయొచ్చు. కాబట్టి మీకు వెబ్సైట్ కూడా ఇందా చూపించాను కదా, అదే వెబ్సైట్లో మనం ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ముఖ్యంగా మీకు ఫీజు కూడా చూపిస్తాను చూడండి. ఫీజు ఎంత పే చేయాలంటే మరి ఎవరైతే ఓసీ బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో మీరు కంపల్సరీగా 1200 రూపాయలు అనేది ఖచ్చితంగా ఫీజు అనేది పే చేయాలి. అలాగే ఎస్సీ ఎస్టీ వారికి అయితే 600 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది. గమనించండి. కాబట్టి ఖచ్చితంగా మీరు స్టార్టింగ్లోనే మరి ముందు రిజిస్ట్రేషన్ అయ్యాక లాస్ట్ పేమెంట్ చేసి ఆ తర్వాత మీకు ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. కాబట్టి గమనించండి. అలాగే ముఖ్యంగా ముందుగా చెప్పినట్టుగానే ఓసీ వారికి అయితే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కంపల్సరీగా లేటెస్ట్ది కావాలి. 26, 27 అని చెప్పి అక్కడ వ్యాలిడేషన్ ఇయర్ ఉంటుంది, అది మాత్రమే కావాలండి. గమనించండి. కాబట్టి ఫ్రెండ్స్ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మరొకసారి చెప్తున్నాను, నా యొక్క నెంబర్ డిస్ప్లే చేస్తాను. మీరు కనుక దానికి సంప్రదించినట్లయితే మీకు వెంటనే రిప్లై ఇచ్చి దీనికి ప్రాసెస్ ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఆన్లైన్లో చేసి పెడతాం. లేదు మీరు కాకినాడ లేదా ఆ పరిసర ప్రాంతాల వారు అయితే డైరెక్ట్గా మీకు షాప్ అడ్రస్ కూడా ఇస్తాను, డిస్ప్లే చేస్తాను. మీరు డైరెక్ట్గా వస్తే మీకు డైరెక్ట్గానే మీరు ఇక్కడ ఆన్లైన్లో చేయించుకొని మీరు హ్యాపీగా సాటిస్ఫై అయ్యి వెళ్ళొచ్చండి. గమనించండి. అలాగే మీకు స్పెషల్ కేటగిరీ వారికి ఈ డేట్స్లో ఆ ర్యాంకుల వారీగా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది వెరిఫికేషన్కి. కాబట్టి అవి 26 నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. 30th జూలై వరకు కూడా అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అయితే ర్యాంక్ వైజ్ మాత్రం వెళ్ళాలండి. అందరూ ఒకేసారి వెళ్ళిపోతే వాళ్ళకి అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ర్యాంక్ వైజ్ అయితే పిలుస్తున్నారు. కాబట్టి సర్టిఫికేట్స్ ఖచ్చితంగా మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే అన్నీ కూడా అవసరం లేదండి. మ్యాక్సిమం మీరు ఇంతకుముందు మరి ఏపీఏఎఫ్ సెట్కి అడ్మిషన్ ప్రాసెస్ కోసం ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడే చాలా వరకు డేటా ఇస్తారు, అది సరిపోతుంది. ఇంకా ఏదైనా డేటా కావాలంటే ఖచ్చితంగా మేము మీకు ఆన్లైన్లో అడుగుతుంది, అదే మాత్రమే సరిపోతుంది. మరి చాలామంది ఏ భ్రమలు ఉంటారంటే అన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేయలేమో అనుకుంటారు. అన్నీ అవసరం లేదండి. మీరు లాగిన్ అయిన తర్వాత మీ డేటాలో మీ లాగిన్లో ఏం అడుగుతుందో అది మాత్రమే అప్లోడ్ చేయాలి. అయితే మీకు అలాట్మెంట్ అనేది 6th ఆగస్టున ఈవినింగ్ ఆఫ్టర్ 6 PM రిలీజ్ కాబోతుంది. కాబట్టి గమనించండి. ఇది పూర్తి సమాచారం.
మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా వీడియో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరియు మరొక్కసారి చెప్తున్నాను, మరి నా యొక్క నంబర్ డిస్ప్లేలో చూపిస్తున్నాను. దానికి మీరు కాల్ చేసి అడగచ్చు, లేదా వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా మా యొక్క షాప్కి వచ్చి ఆన్లైన్ చేయించుకోవాలంటే మరి మా యొక్క షాప్ అయితే మరి సాంబభూతి నగర్ 5వ వీధిలో మరి నియర్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ దగ్గరలో ఉంటుందండి. అక్కడికి వచ్చి మీకు కాల్ చేస్తే మీరు డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో వచ్చి చేయించుకోవచ్చు. మరి ఫ్రెండ్స్, ఇది సమాచారం కనుక మరి ఇదే వెబ్సైట్లో కూడా మీరు చేయించుకోవాల్సి ఉంటుంది. వెబ్సైటు అలాగే ఒక నోటిఫికేషన్ పీడిఎఫ్ ఇలాంటివన్నీ కూడా డిస్క్రిప్షన్ కింద వీడియో కింద అటాచ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.